హాయ్ అండి. ఈరోజైతే మేము దారిమఠం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మా మామయ్య కూతురు హాఫ్ సారీ ఫంక్షన్ కోసం అక్కడ లొకేషన్ బాగుంటుందంటే ఫోటోషూట్ కోసం అని ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తున్నాము. ఇది నర్సీపట్నం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. వర్షాకాలంలో ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. పచ్చని అడవులు, కొండల మధ్య జారుతూ వచ్చే జలపాతం మనసుకు అమోఘమైన హాయిని ఇస్తుంది. రోడ్డు పక్కన పచ్చని పొలాలు, చిన్న గ్రామాలు ఇవన్నీ కూడా నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ప్రయాణం మొత్తం కూడా చిన్న చిన్న మలుపులు, చిన్న గ్రామాలు, పక్కన పొలాలతో చాలా అందంగా ఉంటుందండి. ప్రకృతి ఒడిలో ప్రయాణించడం అంటే ఇలాంటిదే. ఈ ప్రదేశం పెద్దగా కమర్షియల్ కాలేదు. ఇక్కడికి లోకల్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. తూర్పు కనుమల అడవుల మధ్యలో ఉన్న ఈ జలపాతం ఎప్పుడు చాలా చల్లగా ఉంటుందండి. పిక్నిక్కి, ఫ్యామిలీ ట్రిప్కి బాగుంటుంది. కానీ ప్లాస్టిక్ వాడకూడదు, ప్రకృతిని కాపాడాలి కదా. చివరికైతే వచ్చేసామండి. చూసారా, ఇక్కడ నుంచి కింద నుంచి కూడా జలపాతం కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉమారామలింగేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారండి. ఇది కార్తీక మాసంలోనూ సోమవారాల పూట భక్తులందరూ వచ్చి స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటుంటారు. మేమైతే పైకి వెళ్తున్నామండి. అంటే పైకి వెళ్ళి కొద్ది వ్యూ బాగుంటుంది, సో మేము కూడా పైకి నడుస్తున్నాము. అక్కడికైతే సెక్యూరిటీ కోసం రోప్ కూడా వేశారు. చూసారా, ఎంత అందంగా ఉంది కదా. ఈ నీటి చినుకులు పడుతున్నప్పుడు ఈ చల్లని గాలి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటుంటారు. లహరికి కూడా ఫోటోషూట్ చేస్తున్నారు. ఆది అయితే కెమెరామెన్కి హెల్ప్ చేస్తుందండి. వాళ్ళైతే చాలా నవ్వుకున్నారు. సిటీ లైఫ్ హడావుడి నుంచి బయటపడాలనుకుంటే ఇలాంటి ప్రదేశాలు చిన్న స్వర్గం లాంటివి. దారిమఠం వాటర్ ఫాల్స్ దగ్గర ప్రతి క్షణం ప్రకృతిలో కలిసిపోయే అనుభవాన్ని ఇస్తుంది. ఎలాగూ వచ్చామని ఆద్య కూడా చిన్న ఫోటోషూట్ అయితే తీయించామండి. తనైతే చాలా ఎంజాయ్ చేసింది వాళ్ళ డాడీతో కలిసి. నేను కూడా ఇంకా వాటర్లో దిగిపోయాను. వాటర్లో చాలాసేపు ఆడుకున్నామండి. ఆద్య అయితే చాలా ఎంజాయ్ చేసింది. వాటర్ చూసారు ఎంత క్లియర్గా ఉన్నాయో. చిన్న చిన్న చేప పిల్లలు కూడా తిరుగుతున్నాయి. న్యాచురల్ పెడిక్యూర్లా అన్నమాట. చాలాసేపు అలా కూర్చున్నాము. ఈలోపు వాళ్ళైతే ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఇంకా పైకి వెళ్తూ చూద్దాం రండి. ఒక్కొక్క అడుగు వెళ్ళే కొద్దీ ఒక్కొక్క స్విమ్మింగ్ పూల్ లాగా చాలా 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 ఉంటాయండి. ఇక్కడ చాలా లెక్క పెట్టలేనన్ని ఉంటాయన్నమాట. వర్షం ఎక్కువగా రావడంతో వాటర్ పెరిగిపోయింది. అంటే పైకి వెళ్ళే అవకాశం లేదు. నేను వెళ్ళగలిగేంత వరకు వెళ్ళాను షూట్ చేయడం కోసం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి నిజానికి. కానీ వాటర్ ఎక్కువగా రావడంతో పిల్లలు ఉన్నారు, దిగకూడదని చెప్పి మేము దిగలేదు. ఇలా పైకి వెళ్ళే కొద్దీ కూడా కనిపిస్తూ ఉంటుందండి. నిజానికి ఇది ఎక్కడి నుంచి మొదలైంది అనేది అయితే మిస్టరీ, ఎవ్వరికీ తెలీదు. ఆధ్యాత్మిక సాధనలు చేసే వాళ్ళకైతే ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా అడవిలో ఒకప్పుడు మునులు తపస్సు చేసేవారని చెప్తూ ఉండేవారు. ఈ నీరు అనేక వనమూలికలతో నిండి ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి ఆ శివుని దర్శనం చేసుకున్న వాళ్ళు కోరికలు తీరుతాయని నమ్ముతారండి. ప్రతి సోమవారం మరియు కార్తీక మాసంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము కూడా అందరూ స్నానాలు ఆచరించి ఆ ఉమారామ నాగలింగేశ్వర స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నామండి. ఆద్య ముందు భయపడింది, కానీ చివరికి తను కూడా వచ్చి స్నానం అయితే చేసింది.
దర్శనం చేసుకుని రిటర్న్ అయితే అయిపోయామండి. ఈవినింగ్ 6 అయ్యింది. వర్షం కూడా పడేలా ఉంది, అందుకే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు అయితే ఈ ప్లేస్ ఇంకా అందంగా కనిపిస్తుంది. అతి త్వరలో మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ జలపాతంలో స్నానం తర్వాత స్వామివారి దర్శనం అయ్యాక నా మనసంతా చాలా కామ్గా, చాలా హ్యాపీగా అయిపోయింది. మీరు కూడా ఒకసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.